ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ఉదయకాలం కూడికి చేరి వచ్చిన దేవుని ప్రియులను మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులందరికీ వందనాలు, అలాగే సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోధా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 15 సంవత్సరములు ఏలెను. ఆఖరి వచనాలు చూద్దాం. 25వ వచనం, 24వ వచనం. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజయ్యను. మనం ప్రతి అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు వారి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. వాటితో పాటు ప్రవక్తలు, ఆ దినాల్లో ఉన్న ప్రవక్తల గురించి కూడా వింటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఎలీషా మరణించాడు. సో అంతకుముందు మనం ఏలియా గురించి వింటూ వచ్చాం, ఎలీషా గురించి వింటూ వచ్చాం. కాబట్టి రాజులు, ప్రవక్తల గురించి మనం వింటున్నాం. అయితే ఈ అధ్యాయంలో సిరియా రాజుల గురించి కూడా వ్రాయబడింది. సిరియా రాజు హజాయేలు కుమారుడైన బెన్హదదు గురించి వ్రాయబడింది. ఇశ్రాయేలు రాజు యెహూ చనిపోయాడు. చూడండి, 13వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యెహోయాహాజు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. యోధారాజు అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో యెహూ కుమారుడైన యెహోయాహాజు ప్రారంభించాడు. ఆ తర్వాత యెహోయాహాజు చనిపోయాడు. యెహోయాషు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇలాగ మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు చనిపోవటం, వారి తర్వాత వారి కుమారులు ప్రభుత్వం చేయటం మనం చూస్తున్నాం. అలాగే సిరియా రాజు గురించి కూడా రాశాడు. సిరియా రాజు గురించి ఎందుకు రాశాడు అంటే, ప్రస్తుతానికి సిరియా రాజే ఇశ్రాయేలుకు విరోధిగా ఉన్నాడు. సిరియా రాజే ఇశ్రాయేలీల మీదకు మరి లేచినట్లుగా, లేదా సిరియనుల చేతికి దేవుడు ఇశ్రాయేలును అప్పగించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మనము ముందుగానే చదివినట్లుగా హజాయేలు ఇశ్రాయేలీలను ఏం చేస్తాడో ఎలీషా ముందుగానే చెప్పాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 3వ వచనంలో హజాయేలు దినములన్నిటినూ, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటినూ ఇశ్రాయేలు వారిని దేవుడు సిరియన్లకు అప్పగిస్తే వారు వీరిని ఎలా చేశారు అని అంటే 7వ వచనంలో దుళ్ళ కొట్టిన ధూళి వలె చేశారు అన్నాడు. సో దేవుని యొక్క కోపం వల్ల ఇశ్రాయేలీలు సిరియన్ల చేతికి అప్పగించబడితే ఆ సిరియన్లు వీళ్ళని దుళ్ళ కొట్టిన ధూళిలాగా చేశారు అని రాశాడు. అయితే 23వ వచనం చదివితే వారిని నాశనం చేయలేదు అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు పూర్తిగా నిర్మూలం కాలేదు. దేవుడు తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టలేదు అని చెప్పాడు. కానీ దానికి కారణం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనను బట్టి అని వ్రాశాడు. పాపాన్ని బట్టి దేవుని యొక్క కోపం, మరలా వారి స్వనీతిని బట్టి దేవుని యొక్క కనికరం కాదు, పాపాన్ని బట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చింది. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను బట్టి దేవుడు వారిని నాశనం చేయలేదు. అన్నా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు వెయిటింగ్ రూమ్లు పెట్టండి. మీరు వెయిటింగ్ రూమ్ పెట్టలేదు అనుకోండి, నేను రిమూవ్ కొట్టేస్తాను. వాళ్ళు మళ్ళీ ఈ రోజంతా జూమ్లో జాయిన్ అవటం అనుకుంటుంది.
మన ఇద్దరం సిరియన్లం కాదు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం చూడండి. మీరు ఇక్కడ ఒక మాట గమనించవచ్చు. మొదటి వచనం చదువుదాం. 23వ సంవత్సరమందు యోధా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడులు 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇశ్రాయేలుని ఏలనారంభించాడు. సో 23వ సంవత్సరం యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే 12వ అధ్యాయం వచనం 6 చూడండి. యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములు బాగు చేయలేదు అని మనం చూస్తాం. కాబట్టి 23వ సంవత్సరానికి చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఆ 23వ సంవత్సరం తర్వాతే యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో పరిపాలన చేయటం ప్రారంభించాడు. కొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నిర్లక్ష్యం చేసి దాని గురించి మనం ఏమాత్రం పట్టించుకోనప్పుడు కొందరి మరణాలు లేదా కొందరి చేతికి దేవుడు పనిని తప్పించటం, మరొకరి చేతికి అప్పగించడం అనేది మనలో జాగ్రత్తను, భయాన్ని కలిగిస్తుంది. యోవాషు యొక్క అత్యల్ప వయసులో, అతి చిన్న వయసులో, అతి పిన్న వయసులో 7 ఏండ్ల సంవత్సరంలోనే ఆయన పరిపాలించడం ప్రారంభించాడు. 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. అయితే ఆయన కోరిక ఏంటంటే 5వ వచనం నిన్న మనం చదివిన 12:5లో దేవుని మందిరం ఎక్కడెక్కడ శిథిలమైపోయిందో బాగు చేయాలని చెప్పాడు. ఆరంభం బాగుంది, కానీ 23 సంవత్సరాలు ఆ పని అసలు జరగలేదు. మరి 23 సంవత్సరాలు పని జరగట్లేదు అన్నప్పుడు ఈయన దాని గురించి మరి ఆలోచన చేశాడా? 23 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు ఏమనంటే 7వ వచనంలో శిథిలమైన స్థలములను మీరు ఎందుకు బాగు చేయలేదు అన్నాడు. అయితే అప్పుడే ఎందుకు అడిగాడు అంటే 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో పరిపాలించడం ప్రారంభించాడు. కనుక మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవను, దేవుడు మనకు అప్పగించిన వరాన్ని అలక్ష్యం చేస్తున్నప్పుడు, దేవుడు మన కళ్ళ ముందే రాజులను మార్చటం, లేకపోతే పరిచారకులను మార్చటం, లేదా పనిని మరొకరి చేతికి అప్పగించటం లాంటివి మనం చూస్తున్నప్పుడైనా మనం మెలకువ పొందాలి. మీరు చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో గత రాత్రి నల్లజర్లో ప్రభు ఆత్మ చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మూర్ఖులైన దుష్ట మనుషులు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి ఆయన తప్పిస్తాడు. 6వ వచనంలో మాట్లాడుతూ అన్నాడు, అక్రమముగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాడు. సో తొలగిపోండి అనే మాటకు అర్థం ఏంటంటే మీ పని మీరు చేసుకోండి, వారి యొద్ద నుండి మీరు తొలగిపోండి. సో ఈ విధంగా దేవుని పని జరుగుతూ ఉంటుందన్నమాట. దేవుని పని అయితే వేగంగా జరగాలి, దేవుని పని పరిగెత్తేటట్లు జరగాలి. సో దేవుని పని వేగంగా జరగాలంటే, దేవుని పని పరిగెత్తేటట్లు జరగాలంటే ఖచ్చితంగా మనం దుష్ట మనుషుల చేతిలోంచి తప్పించబడాలి. సో దుష్ట మనుషులు అంటే ఎవరు అంటే వారు ప్రధానత్వం కోరుకునేవారు కావచ్చు, ఒక వ్యక్తి ప్రధానత్వం కోరుకుంటున్నాడు అనేది మనకు క్లియర్గా ఎలాగ అర్థమైపోయిద్దంటే అతడు సహోదరులను గురించి చెడ్డ సమాచారం చెప్తాడు. యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనంలో చెప్పినట్లుగా నేనే కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ కాదని ఎవరి మీద అతను పెత్తనం కోరుకుంటున్నాడో, ఎవరికంటే తాను ఎక్కువై ఉండాలనుకుంటున్నాడో అతని మీద చెడ్డ సమాచారం చెప్పేస్తాడు. ఒకవేళ సిస్టర్స్ అనుకోండి, వాళ్ళు ఎవరికంటే బాగా పైన ఉండాలని ఆశపడుతున్నారో
వాళ్ళ గురించి బ్యాడ్గా వాళ్ళు చెప్పేస్తారనమాట. సో వీళ్ళు ప్రధానత్వం కోరుకునేవారు. ఇటువంటి దుష్ట మనుషుల దగ్గర నుంచి పరిచర్య తప్పించబడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళున్న దినాల్లో పరిచర్య స్పీడప్ అవ్వదు. వాళ్ళు దాన్ని ఏదోలాగా బంధించాలనే ప్రయత్నం, నివారించాలనే ప్రయత్నం చేస్తారు. ప్రధానత్వం కొరకై చెడ్డ సమాచారాన్ని చెప్పేవారు వాళ్ళు ఎంతగా చెడ్డ సమాచారం చెప్తారంటే వారు చేర్చుకోరు, చేర్చుకునే మనసు గలవారిని కూడా చేర్చుకోనివ్వరని యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనంలో చూస్తున్నాం. అందుచేత మనం చూస్తున్న మన దినాల్లోనే దేవుడు చాలామందిని తప్పించటం, వారి చేతుల్లో నుంచి పరిచర్య తప్పించటం, వారి వద్ద నుండి తొలగిపోమని మనకు ఆజ్ఞాపించడం అనేది వ్యక్తిగతంగా మనం జరుగుతాం. కాబట్టి మనం గమనిస్తే ఈ విధంగా పరిచర్య అనేది మనుషుల చేతిలోంచి తప్పించబడటం మనం చూస్తాం అన్నమాట. మరి మీరు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే అసలు ఫస్ట్ మనం ఏ గోల్తో, ఏ పిలుపుని బట్టి దేవుని పనికి వచ్చాం, దేవుడు మనకు ఆరంభ దినాలు ఇచ్చిన దర్శనం ఏంటి, ఆరంభంలో దేవుడు మనకిచ్చిన వర్తమానం ఏంటి అనేది ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కనీసం మనం ఇందాక చదివినట్లుగా దొళ్ళగొట్టిన ధూళిలాగానే మిగులుతాం. అలా కాకుండా మనం జాగ్రత్త పడకపోతే పూర్తిగా మన చేతిలో నుంచి పరిచర్యలు, వరాలు మరొకరి చేతికి అప్పగించబడతాయి. చూడండి, దేవుడు అహియా వస్త్రమును 12 ముక్కలు చేయటం ద్వారా మరి నీ దగ్గర నుంచి 10 భాగాలైతే వెళ్ళిపోతున్నాయని చెప్పాడు. సో మేజర్ పార్ట్ అంతా ఇశ్రాయేల్కి వెళ్ళిపోయింది. కేవలము దావీదు నిమిత్తం ఒకే ఒక్క గోత్రము, మరి యోధా గోత్రం మాత్రం యోధా రాజుల వశంలో ఉంది. సో ఈ విధంగా పరిచర్య తగ్గిపోతుంది. కొంతమందిది పరిచర్య తగ్గిపోతుంది, వారి మేరలు తగ్గిపోతున్నాయి. మాత్రమే కాదు, సంఖ్య కూడా తగ్గిపోతుంది. మీరు చూస్తే మొన్నటి దినాన్ని మనం ధ్యానం చేసినట్లుగా ఇశ్రాయేలు వారి సంఖ్య తగ్గిపోతుంది అనే మాట మనం చూస్తున్నాం. వచనం 10వ అధ్యాయం వచనం 32 చూడండి. రాజుల 2వ గ్రంథం 10:32. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గింపనారంభించాడు అని మాట చూస్తాం. ఇంకొకటి ఏంటంటే సంఖ్య తగ్గటం, మేరలు తగ్గటం, అవకాశాలు తగ్గటం, వీటితో పాటు కొన్ని అనుభవాలు ఎలా ఉంటుందంటే విలాప వాక్యముల గ్రంథంలో రాసినట్లుగా జనభరితమైన పట్టణం ఏకాకే దుఃఖాక్రాంతమైనట్లు ఉంటుంది. ఒకప్పుడు జనుల మధ్యలో, ప్రజల మధ్యలో ఆ ఆనందంలో గడిపిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ దూరం అయిపోతారు. దీన్ని మనం ఎవరి మీదో నెట్టేసే ముందు అసలు ఫస్ట్ మనం నీ యొద్ద నుండి ప్రజలు ఎందుకు తొలగిపోయారు అనే దానికి సరైన కారణం నువ్వు చెప్పాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నప్పుడు వాగ్దానం ఉండగా ప్రజలు మన దగ్గర నుంచి వెళ్ళిపోరు, వాగ్దానం ఉండగా ప్రజలు మన యొద్ద నుండి వెళ్ళిపోరు. సమూయేలు రాక ఆలస్యమైన, జనులు వెళ్ళిపోయినా దేవుడు జనులను నీకు అప్పగించాడు కాబట్టి నీకు అప్పగించిన వాగ్దాన జనాంగం, స్వాస్థ్య జనాంగం నీకు ఉంటుంది, 2వ కీర్తన 8లో చెప్పినట్లు. కాబట్టి దయచేసి వినండి, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఈ ఏర్పాట్లో ఉంచాడు, ఈ పరిచర్లో ఉంచాడు, ఎందుకు దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, నీకు దేవుడు అప్పుడప్పుడు ఇచ్చిన ప్రవచనాలేంటి, వాగ్దానాలేంటి, వాటిని నీవు భద్రం చేసుకున్నావా? మరి ఆ ఏర్పాటును ఈ ఏర్పాట్లో ఆ ప్రవచనాలను అనుసరించి, ఈ ఏర్పాట్లో ఆ వాగ్దానాలను అనుసరించి, ఈ ఏర్పాట్లో నీకు ఇచ్చిన వరాన్ని అనుసరించి నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ నీవు అలా జీవిస్తున్నట్లయితే పర్లేదు, కానీ లేదు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీకు కనబడుతున్న కొన్ని సూచనలు బట్టి తప్పకుండా నీవు మరలా వీటి గురించి ఆలోచన చేయాలి. ఎందుకు చేయాలంటే 23వ సంవత్సరమందు ఆయన యోధారాజుగా ఉన్నాడు, మనం ఇక్కడ గమనిస్తున్నాము. అయితే యోవాషు పరిపాలన చేస్తున్న దినాల్లో ఇశ్రాయేల్ రాజులు షిఫ్ట్ అయ్యారు, మారారు. యెహూ కుమారుడైన
యెహోయాహాజు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెహోయాహాజు గురించి మనం చదివిన వాక్యంలో 2వ వచనంలో నెబాతు కుమారుడైన యెరోబాము పాపములు అని చెప్పాడు. యెరోబాము కుటుంబము, బయోషా కుటుంబము, అహాబు కుటుంబం, ఈ 3 కుటుంబాల గురించి మనం వింటూ వచ్చాం. నెబాతు కుమారుడైన యెరోబాము పాపం మించి నేను పాపం చేయాలని కోరుకున్నవాడు ఎవడంటే అహాబు. అందుకని యెజబెల్ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలు మనం వింటూ వచ్చాం. ఈ అధ్యాయంలో యెహోయాహాజు యెహోవా దృష్టికి ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులుకొంది అనే మాట చూస్తున్నాం. దేవుని కోపం ఈ అధ్యాయంలో చూస్తాం. దైవజనుని కోపం ఈ అధ్యాయంలో చూస్తాం. 19వ వచనంలో దైవజనుని కోపం చూడండి. దేవుని కోపాన్ని అనుభవిస్తున్న వారు ఎలా ఉంటారు, దేవుని యొక్క కోపాన్ని అనుభవిస్తున్న వారు ఎలా ఉంటారు అనేది మనం గమనించాలి. ఈ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చదవండి. 23వ వచనంలో ఏముందంటే వారిని నాశనం చేయలేదు అనే మాట ఉంది. ఇశ్రాయేలు వారిని నాశనం చేయలేదు అంటే ఇశ్రాయేలు వారి యొక్క శేషము మిగిలింది. ఎందుకు మిగిలింది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనను బట్టి. దీనినే బైబిల్ ఏమన్నాడంటే సువార్తను బట్టి వారు మీకు శత్రువులు కానీ ఏర్పాటును బట్టి వారు పితరులను బట్టి ప్రియులై ఉన్నారని చెప్పాడు. ఆ మాట చదువుతాం. రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 చదువుతాం. ఇశ్రాయేలీల గురించి. సువార్త విషయమైతే వారి మిమ్మల్ని బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎస్, పితరులు అంటే ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులు. కాబట్టి ఇశ్రాయేలీలు పూర్తిగా నిర్మూలన చేయబడలేదు. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధి నుండి వాళ్ళు మరి వెళ్ళగొట్టబడలేదు. కారణం 11:1 చెప్పాడు, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు అని చెప్పాడు. అయితే మరి శేషం రక్షించబడింది. ఆ శేషం ఎలా ఉందంటే 13వ అధ్యాయంలో చెప్పాడు. ఆ శేషం ఎలా ఉందంటే రౌతులలో 50 మంది, రథములలో 10, కాల్బలములో 10,000 మంది మాత్రమే అనే మాట మనం చూస్తున్నాం. శ్రీనివాసరావు బ్రదర్, మీరు అవకాశం ఇచ్చాం, మళ్ళీ మీకు వెయిటింగ్ రూమ్లో పెట్టారన్నా. మాట్లాడుతున్నాడు కదండి ఆయన. హైదరాబాద్ అన్నయ్యనా? కాదండి, పెద్దాపురం అండి ఆయన. అవునా? వినండి, మనం చదువుకున్న వాక్యంలో 10,000 మంది మాత్రమే కాల్బలంలో, 50 మంది రౌతులు మాత్రమే, 10 రథములు మాత్రమే మిగిలాయి అనే మాట చూస్తున్నాం. దాన్ని ఎలా వర్ణించాడంటే దొళ్ళగొట్టిన ధూళి వలె నాశనం అయిపోయింది. అంటే ఎంతగా వాళ్ళు అణిచివేయబడ్డారో చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉన్న దేవుని ఉగ్రతలో ఇశ్రాయేలు తప్పించుకుంటారు. కానీ వారు ప్రస్తుత కోపానికి గురయ్యారు. రాత్రి కోరుమావుడిలో ప్రస్తుత కోపం, రాబోయే కోపం గురించి ప్రభు మాట్లాడాడు. ఆ వర్తమానం అందరూ వినండి. ఎవరికైనా సిద్ధాంతపరమైన సంగతుల్లో డౌట్ ఉన్నా, అలాగే అసలు ప్రస్తుతం దేవుని కోపం ఎలా ఉంటుంది అనేది అర్థం కాకపోయినా క్లియర్ మెసేజ్ అది, తప్పకుండా వినండి. దేవుని కోపం విశ్వాసమైన మన మీద లేదు. వాస్తవం చెప్పాలంటే మనమందరం కూడా ఆయన ఉగ్రత నుండి, ఆయన కోపములో నుండి ఆయన కటాక్షంలోనికి వచ్చిన వారు. రోమాపత్రిక 5:2 చెప్తూ, కాబట్టి విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అన్నాడు. ఉందాము అని ఎందుకు చెప్పాడో చెప్తాను. తర్వాత రిఫరెన్స్లో ఏముంది?
మరియు ఆయన ద్వారా మీరు విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించారా అన్నాడు. ఆ కృప పేరే కటాక్షం. సో మనం దేవుని యొక్క కృప క్రిందకు వచ్చాం, ఆయన కోపం క్రిందలే. ఇది క్లియర్. అయితే మరి 5:9 ఏమన్నాడు చూడండి. ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అన్నాడు. అంటే దేవుని కోపము నుండి కాపాడటం అనేది గ్రాంటెడ్ కాదు, ప్రామిస్ అని మనకు అందరికీ తెలియాలి. ఇట్స్ నాట్ గ్రాంటెడ్, ఇట్ ఈజ్ ఏ ప్రామిస్. అంటే గ్రాంటెడ్ అంటే ఏంటి? నేను ఎలా ఉన్నా నా పట్ల దేవుడు కృప చూపిస్తాడు అనేది గ్రాంటెడ్. అట్లా కాకుండా కృపలో ఉండటం, కోపము నుండి తప్పించుకోవటం అనేది ప్రామిస్. అంటే నువ్వు ఆ ప్రామిస్ని స్వాధీనం చేసుకుంటేనే దేవుని కోపం నుండి తప్పించబడతావు. ప్రసాద్ గారు, కోరమావుడి వర్తమానం విన్నారు రాత్రి? మీరు విన్నానన్న. విన్నారా? ఓకే. అంటే మీరు రాత్రి మీటింగ్లో ఉన్నారు కదా? అయిపోయిన తర్వాత విన్నానన్న. ఓకే, సరే. అయితే అంటే రాత్రి విన్న వాళ్ళు కొంచెం ఇది క్లియర్గా అర్థమైపోతుంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. దేవుని యొక్క ప్రస్తుత కోపం ప్రతి విశ్వాసి తప్పించుకునే వాగ్దానం. దానిని ఏమన్నాడంటే హెబ్రీ పత్రిక 9:15లో స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం అన్నాడు. స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం అంటే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారు మాత్రమే దేవుని యొక్క కోపం నుండి తప్పించబడతారు. అయితే ప్రస్తుత దేవుని కోపం శ్రమల కాలంలో ఉన్న కోపం లాంటిది కాదు. శ్రమల కాలంలో కోపం ఎలా ఉంటుంది? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు చదువు. దీనికి ముందు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యేసుక్రీస్తు మూలరాయి అంటే కృపే, యేసుక్రీస్తు అడ్రాయి అన్న కూడా కృపే. కానీ మనలో కొంతమంది సరిగ్గా వాక్యం వినని వారు, సరిగ్గా వాక్యం అర్థం చేసుకుని వారు ఏమనుకుంటారంటే అడ్డురాయి అయిన క్రీస్తు అంటే ధర్మశాస్త్రం అనుకుంటారు. అసలు యేసుప్రభు ధర్మశాస్త్రం ఎలా అవుతాడు? యోహాను 1:14 ప్రకారం ఆయన పేరే కృపాసక్తి సంపూర్ణుడైతే అడ్డురాయి అయిన క్రీస్తు ధర్మశాస్త్రం ఎలా అయిపోతాడు? సో ఈ వివరణ వైజాగ్ నుండి దేవుని వర్తమానం అందించిన స్టీవెన్ గారు చెప్పారు. తర్వాత థామస్ కూడా చెప్పాడు. మళ్ళీ నేను కూడా జ్ఞాపకం చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మన వర్తమానాల్లో స్టార్టింగ్లో గ్రేస్ ఉందన్నా, కానీ ఇప్పుడు మీరు ఈరోజు చెప్తున్న వర్తమానంలో కోపం అంటున్నారు కదా, అంటే మన మెసేజ్లో ఎక్కడైనా ధర్మశాస్త్రం కలుస్తుందేమోనన్నా అంటారు. అంటే వాళ్ళకి దేవుడు ఎంతవరకు వర్తమానం ఇవ్వడానికి అనుమతి ఇచ్చాడంటే కొన్ని విషయాలు మాత్రమే వినడానికి అనుమతి ఇచ్చాడు. మరి కొన్ని విషయాలు కొందరు వినడానికి దేవుడు చెవులు ఇవ్వలేదు, వారి చెవులు బంధించాడు. కాబట్టి కొంతమందికి పూర్తి సంకల్పం అర్థం కాలేదు. ఇంకా అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నారంటే దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేది దాచుకోలేదు అన్నాడు. దేవుని సంకల్పం అంటే 2 సంగతులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 విన్నవాళ్లే దేవుని సంకల్పం అంతా విన్నవాళ్ళు. మీరు అది వింటున్నందుకు మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. 2 సంగతులు వినాలి అందరూ కూడా. అబ్రహాముకు 2 వాగ్దానాలు ఉన్నాయి, యేసుక్రీస్తు పట్ల 2 దర్శనాలు ఉన్నాయి. మనము కూడా 2 సంగతులు ఖచ్చితంగా వినాలి. సిమియోను యేసు ప్రభుని ఎత్తుకున్నప్పుడు 2 సంగతులు చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఈయన అన్యజనులకు వెలుగు, ఈయన ఇశ్రాయేలుకు మహిమ అని చెప్పాడు. సో మీరు గమనిస్తే యేసు ప్రభు గురించి వ్రాయబడిన సంగతుల్ని అర్థం చేసుకోలేక అసలు కృప అనేది వర్తమానంలో మిస్ అయింది అని అనుకుంటే నేను ఖచ్చితంగా సాతాను మోసం చేస్తున్నట్టే. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 చదువు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవుడి న్యాయమే. రైట్. ఈ వచనంలో శ్రమల కాలంలో ప్రభు యొక్క కోపం గురించి రాశాడు. శ్రమల కాలంలో ప్రభు కోపం ఎలా ఉంటుంది? ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై ప్రతిదండన చేస్తాడు. ఎవరికి ప్రతిదండన చేస్తాడు? లోకానికి, సంఘానికి కాదు, ఇశ్రాయేలులకు కూడా కాదు, లోకానికి.
ప్రకటన 3:10 చదవండి. అక్కడ కూడా మీరు భూనివాసులకనే ఉంటుంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదవండి. అక్కడ కూడా లోకానికనే ఉంటుంది. కాబట్టి శ్రమల కాలంలో కోపము అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యే క్రీస్తుగా మనం చూస్తాం. జాగ్రత్త వినాలి. నేను ఇప్పుడు ప్రశ్నలు అడగకపోయినా ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఆ రోజు మీకు గ్రహింపు అవ్వలేదని మీరు చెప్పారంటే ఈ మధ్యకాలంలో మీరు జీవించలేదని నాకు అప్పుడు అర్థమైంది. జీవించలేదంటే మీరు శరీరానుసారులే. దేవుని ప్రస్తుత కోపం ఎలా ఉంటుంది, రాబో కోపం ఎలా ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలీలు ఎవరికి ఏం జరగదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలోనే, ఆ ఉగ్రత దినంలోనే వారు రక్షించబడతారు. అది మనం రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుత దేవుని కోపం ఎలా ఉందంటే, ఈ దేవుని కోపము అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన క్రీస్తు కాదు, కానీ దేవుడు ఎవరో ఒకరి చేతికి మనల్ని అప్పగించేయటం అన్నమాట. సో ముఖ్యంగా సిరియనుల చేతికి అప్పగించబడిన ఇశ్రాయేలీలు. దీనిని మనం అర్థం చేసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 24 చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాచలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. నెక్స్ట్ వచ్చిన 24 చదువు, 26 చదువు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. నెక్స్ట్ రెఫరెన్స్ 28 చదవండి. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. రైట్. ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు వారిని అప్పగించాడు అనే పదం రాయబడింది. ఇశ్రాయేలును దేవుడు ఎవరికి అప్పగించాడు? అజాయేలుకు అప్పగించాడు, బెన్హదదుకు అప్పగించాడు. సో అప్పగించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు వారిని పట్టించుకోలేదండి. ఇది కూడా దేవుని కోపమే. ఈ దేవుని కోపాన్ని మనం తప్పించుకోవటమే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం. సో కొందరిని దేవుడు పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం పట్టించుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? దేవుడు వారికి ఎటువంటి వాక్యం ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి సత్యం తెలుసు, కానీ వాళ్ళకి వాక్యం తెలియదు. సత్యంలో జీవం ఉంటుందా, వాక్యంలో జీవం ఉంటుందా? వాక్యంలో ఉంటుందండి. ఖచ్చితంగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు సత్యం ఉండేను అని ఉండదు, ఆది యందు వాక్యం ఉండేను అని ఉంటుంది. మరి సత్యం గురించి ఉందా అధ్యాయంలో? ఉంది. యోహాను సువార్త 1:17 ఏముంది? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను అని చెప్తూ వచ్చాడనమాట. సత్యం అనే మాట అధ్యాయంలో ఉంది, వాక్యం అనే మాట కూడా ఉంది. కాబట్టి కొన్నిసార్లు క్రీస్తు యేసు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు అనే పదాలు చూసి కొంతమంది ఏమనుకుంటారంటే అనుకోకుండా ఇది రాశారేమో అనుకుంటారు, కానీ వాంటెడ్లీ స్పిరిట్ ఇన్స్పిరేషన్తో రాసిన వర్తమానం అది. సత్యము వాక్యం అనేవి పర్యాయ పదాలు కాదు. సత్యము వేరు, వాక్యం వేరు. సత్యం అంటే ఏంటంటే ఫౌండేషన్ అర్థం కావటం, వాక్యం ఏంటంటే మన యొద్దకు ప్రభు యొక్క వర్తమానం రావటం. సో కొంతమందికి సత్యం తెలిసింది, కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడు, అంటే వారి దగ్గరికి ఇప్పుడు వర్తమానం వెళ్ళట్లేదు. ఇది దేవుని కోపం. సో ఈ దేవుని కోపాన్ని తప్పించుకోవటం మనకు ఈ దేవుడిచ్చిన వాగ్దానం. కానీ దీనిని మనం ఏమనుకుంటామంటే గ్రాంటెడ్ అనుకుంటాం. గ్రాంటెడ్ అంటే ఏంటంటే ఒక్కసారి ప్రభువుని నమ్ముకుంటే ఇక మన మీద దేవుని కోపం ఉండదు అనుకుంటాం. అట్లా అనుకోదు. ఒకసారి ప్రభువుని నమ్ముకుంటే దేవుని కోపం ఉండకపోతే అసలు మనలో దేవుని భయం ఉండదు, దేవుని జాగ్రత్త ఉండదు. హెబ్రీ పత్రిక 4:1 దేవుని భయాన్ని ఏమని చెప్పాడు? వాగ్దానం పొందకుండా తప్పిపోతామేమో అనేది దేవుని భయం అన్నాడు కదా. గ్రాంటెడ్ అయితే ఆ భయం ఎక్కడుంది? ఇక వాగ్దానం ఏంటి? రోమా 5:9 ప్రకారం నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడాలి. ఇప్పుడు ఏమండి, నువ్వు ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే నీకు అర్హత ఏంటి? నీతిమంతుడు అవటం. ఆ నీతిని నీకు ఇచ్చేశాడు కదా, ఇంకా నువ్వు ఉపయోగించుకోమని చెప్తున్నా కూడా నువ్వు ఉపయోగించుకోకపోతే ఏం చేస్తాడు ఆయన? గాడిదని విప్పి నీళ్ళ యొద్దకు తీసుకొని రావాలన్నాడు, తీసుకొని వచ్చాం. నీళ్లు తాగకపోతే మనం ఏం చేస్తాం? దాన్నే లోకంలో సామెత చేశారు. వాస్తవంగా యేసుప్రభు చెప్పిన లోకా సువార్త
13-14 అధ్యాయంలో రాసిన 2 వచనాల్లో ఎద్దును గాడిదను విప్పి నీళ్ళ దగ్గరకు తీసుకురమ్మన్నాడు. నీళ్లు తాగించాలి. నీళ్లు తాగకపోతే మనం ఏం చేస్తాం? నీళ్లు తాగాలి. నీళ్లు తాగకపోతే మనం ఏం చేయలేం. దేవుడు నీతిమంతులుగా తీర్చింది ఎందుకంటే నువ్వు జీవించు అని తీర్చాడు. జీవం అనేది వాగ్దానం. తిమోతి 2:1. అంతేగాని లైఫ్ ఈజ్ గిఫ్ట్, గ్రాంటెడ్ కాదు. లైఫ్ అనేది గ్రాంటెడ్ కాదు. అంటే ఒక్కసారి నేను నీతిమంతుడయ్యాక ఇక నాకు జీవం అనేది నేను ఎలా ఉన్నా జీవించేస్తాను, అబద్ధం. అది ఖచ్చితంగా నీవు మోసపోతున్నావు. నువ్వు ఖచ్చితంగా హెబ్రీ 6:11లో నీలో నిరీక్షణ ఉండాలి, ఓర్పు ఉండాలి, ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ 4 నీలో ఎప్పుడు కనపడతాయంటే వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు. నీలో విశ్వాసము, ఓర్పు, ఆసక్తి, నిరీక్షణ కనపడుతుంది. ఎందుకంటే నువ్వు దానిని గ్రాంటెడ్ లైఫ్ అనుకోవట్లేదు. నేను ఎలా ఉన్నా నేను నీతిమంతుడు కాబట్టి ఉగ్రతను తప్పించుకుంటాను అనుకోవద్దు. శ్రమల కాలం తప్పించుకోవటం వేరు, అందరూ తప్పించుకుంటారండి. రాబోయే ఉగ్రత దినాన్ని మనం అందరం తప్పించుకుంటాం. అందులో భక్తిగా బ్రతికిన వాళ్ళు తప్పించుకుంటారు, భక్తిహీనంగా బ్రతికిన వాళ్ళు తప్పించుకుంటారు. తెస్సలోనిక 1:10 ప్రకారం మనము మెలకువగా ఉన్నాను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. అంటే అర్థం ఏంటి? మెలకువగా ఉన్నవారు శ్రమల కాలం తప్పించుకుంటారు, నిద్రపోతున్నవారు అంటే భక్తిహీనంగా ఉన్నవారు, మత్తుగా ఉన్నవారు కూడా శ్రమల కాలం తప్పించుకుంటారు. కానీ ప్రస్తుత కోపాన్ని తప్పించుకునేవారు మెలకువగా ఉన్నవారే. దేవుడు కానీ మనలను విడిచిపెడితే, విసర్జిస్తే కాదు, జాగ్రత్త వినాలా, విసర్జిస్తే కాదు, విడిచిపెడితే. విసర్జిస్తే కాదు, విడిచిపెడితే. విసర్జించడం అంటే ఏంటంటే ఇంకా మనం పూర్తిగా నిర్మూలం అవటం. విడిచిపెట్టడం అంటే ఏంటంటే దొళ్ళగొట్టిన ధూళ్ళగా అయిపోవటం. సో శేషం మిగిలిద్ది, కానీ ఎంత మీరు చదవండి. కాల్బలంలో 10,000 మంది అంతే. అసలు ఇశ్రాయేలు మొదటి కాల్బలం సంఖ్య ఎంత? 6 లక్షల వీరులు. ఇప్పుడు సంఖ్య ఎంత? 10,000. దానిని ఏమంటాడంటే అసలు దేవుడు వదిలేయటం అన్నమాట. అంటే దేవుడు విడిచిపెడతాడు. నాకు సత్యం అర్థమైపోయింది, నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం వచ్చేస్తుందా అనుకోవటం నీ భ్రమ అంతే సోదరుడు. సత్యం అర్థమైపోతే ఎక్కడికైనా వెళ్తే వాక్యం వచ్చేస్తే ఇంకా అందరూ ఏం చేస్తారు? సత్యం దాకా నేర్చుకొని ఎవరికాళ్ళు సొంత దుకాణాలు పెడతారు. ఇప్పుడు నిజంగా ఎలీషా దగ్గర నుంచి ప్రవక్తల శిష్యులు వెళ్ళి మరొక చోట ఉండటం తప్పు కాదు, కానీ సమాధానంతో వెళ్ళాలి కదా. సమాధానం అనే నిబంధనలు వెళ్ళి మరొక చోట పరిచర్య స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ అలిగి ఇంకొక పరిచర్య స్టార్ట్ చేయటం ఏంటి? ఇక్కడ మనకు ప్రధానత్వం దొరకట్లేదు అని చెప్పి పెత్తనం కొరకు వెళ్ళిపోవటం ఏంటి? అట్లా వెళ్తున్న వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఎలాగా మేము సత్యం తెలుసుకున్నాం కదా అని. సత్యం తెలుసుకొని వాక్యం వచ్చిద్ది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగండి. అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని ఒక ప్రశ్న అడగండి. విశ్వాసి ప్రస్తుత దేవుని కోపాన్ని అనుభవిస్తాడా అనుభవించడా అని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని కోపం విశ్వాసం మీద ఎప్పటికీ ఉండదు అంటారు. అది అబద్ధం. విశ్వాసి ప్రస్తుత దేవుని కోపాన్ని అనుభవించటం అనేది వాగ్దానంలో ప్రవేశించకపోవటమే. దానికి మూలం ఏంటంటే దేవుని భయం లేకపోవటమే. ఇప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్న మనం, దేవుని భయంతో వింటున్న మనం, ఆసక్తి, ఓర్పు, విశ్వాస, నిరీక్షణతో వాగ్దానాలు స్వతంత్రించుకున్న మనలో ఈ క్రమశిక్షణ చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి సువార్త సత్యం పూర్తిగా అర్థమైంది కదా, అయినా ఎందుకు వీళ్ళు ఎంత ఆసక్తిగా ఉంటున్నారంటే సువార్త సత్యం అనేది జస్ట్ అది ఒక ఏర్పాటు. కానీ దేవుని వాక్యం దేవుని మర్మం అనేది రావాలంటే ఏర్పాటును గౌరవించాలి. ఏర్పాటు మీద ఎగిరిదంటే ఏం జరిగిద్ది? మర్మం రాదు. మర్మం రానప్పుడే విసుగు వచ్చేస్తుంది అనమాట. విసుగు ఎందుకు ఉంది చాలామందికి? ఇప్పుడు హెబ్రీ పత్రికలో నుంచి 9వ అధ్యాయం నుంచి 8వ వచనాన్ని ఆదివారం వర్తమానంలో విన్నాం. మొన్న రోజు అంటే మండే మార్నింగ్ మెసేజ్లో కూడా విన్నాం. సోమవారం ఉదయం వర్తమానంలో కూడా విన్నాం. నేను ఎవరో ప్రార్థన చేస్తూ కూడా ఆ మాట చెప్పారు నిన్న ప్రార్థన చేస్తూ ప్రారంభంలో. సో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయంలో దారి దొరకక విసిగిపోయిన వారిని మనం చూస్తాం. అలాగే చాలామంది మాకు సువార్త సత్యం తెలిసింది అని లైఫ్ని గ్రాంటెడ్గా అనుకుంటున్నవారు, అది ప్రామిస్గా ఎంచని వారు మరి ఎందుకు విసిగిపోతున్నారు?
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ కోపం ఊరికే రాకూడదండి. ఇది రక్షణ బాణం అన్నాడు, ఈ బాణాన్ని నేలకేసి కొట్టమన్నాడు. 3 సార్లే కొట్టి వదిలేశాడు కాబట్టి కోపం వచ్చింది. అలా కోపం రావాలి కానీ కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎవరైనా దేవుని వాక్యం సరిగ్గా వినకపోయినా, వారు వాగ్దానాలను సరిగ్గా స్వతంత్రించుకోకపోయినా, వారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కోపం రావాలి. కానీ ప్రతి విషయంలో భార్య మీద, పిల్లల మీద, ఎవరో ఒకరి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళు లోపల చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళకి విసుగ్గా ఉంది లైఫ్. విసుగు ఎందుకు వస్తుంది సోదరుడా నీకు? ఎందుకంటే నీకు మార్గం కనపడట్లేదు, మర్మం నీకు బయలుపరచబడట్లేదు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని గ్రహించినది ఎక్కడో నువ్వు మర్చిపోయావు. పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడండి? నువ్వు వాక్యం మొత్తం నేర్చుకున్న తర్వాత ఎగిరి నన్ను దండమన్నాడా? ఏం చెప్పాడు? నువ్వు ఎవరి వలన ఈ సంగతులు నేర్చుకున్నావో ఆ సంగతి నువ్వు మర్చిపోవద్దని చెప్పాడు. నిజంగా ఏర్పాటును తెలుసుకొని, ఇప్పుడు ఏర్పాటు మన దగ్గర ఉందని పరిగెత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరి గురించి నేను ఇలా చెప్తాను. వారు మన సంబంధులు అయితే మనతో నిలిచి ఉందరు అని కూడా రాశాడు. మనమందరం విశ్వాస సంబంధులం, వాగ్దాన సంబంధులం, దేవుని సంబంధులం, క్రీస్తు సంబంధులం. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఆశీష్ ఉన్నాడు, ఆదిలాబాద్ హోప్ నెంబర్ 42, ఆంధ్ర 42 ఇంకోటి ఉంది. ఆదిలాబాద్ 42 ఒకటి అయితే ఆంధ్ర 42 ఇంకోటి ఉంది. 42 పెట్టుకున్నాడు, 67 అయింది. ఎవరు ఆదిలాబాద్ అయిందండి? చంద్రరావు గారిది 67. అది చంద్రరావు గారు సంపూర్ణమైన సేవకుడు అయిన, అందుకే 42 పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఆశీష్ ఉన్నాడు కదా, ఈయన ఒకవేళ మన పరిచయం మానేశాడు, వాక్యం వింటం మానేశాడు. అప్పుడు నేను ఆ ఆశీష్ మనలోంచి వెళ్ళిపోయాడు కాబట్టి మన సంబంధి కాదు అన్నానంటే దాని అర్థం ఏంటి? ఆశీష్ విశ్వాస సంబంధి కాదు అని, వాగ్దాన సంబంధి కాదు అని, క్రీస్తు సంబంధి కాదు అని, దేవుని సంబంధి కాదు అని, వెలుగు సంబంధి కాదు అని, పగటి సంబంధి కాదు అని, తేజో సంబంధి కాదు అని అర్థం కాదు. ఆ బంధము దేవునితో ఉన్న బంధం. కానీ యోహాను పత్రికలో ఏం చెప్పాడంటే 2:19 సత్య సంబంధి కాదు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆశీష్ ఇక్కడ మానేశాడు, ఓకే? మానేసిన తర్వాత ఎందుకు మానేసావు ఆశీష్ అంటే, ఎందుకన్నా జూమ్ మీటింగ్, అందులో సత్యం ఉంది కానీ వాక్యం లేదన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన సత్య సంబంధి. కానీ అలా కాకుండా ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఇక్కడ అది దొరకలేదు ఆయనకి, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? అక్కడ సత్యం ఉంది కానీ వాక్యం లేదు అన్నాడు, అక్కడ ఏర్పాటు ఉంది కానీ మర్మం లేదు అన్నాడు, అక్కడ పునాది ఉంది కానీ ఇల్లు లేదు అన్నాడు, అక్కడ సిద్ధాంతం ఉంది కానీ సందేశం లేదు అన్నాడు. అప్పుడు ఆయన సత్య సంబంధి, మనం కాదు, అంతే. సో మనమందరం విశ్వాస సంబంధులమే కానీ ఇందులో ఎవరైనా ఈ ఏర్పాట్లోంచి బయటకు వెళ్తే వాళ్ళు విశ్వాస సంబంధులే కానీ సత్య సంబంధులు కాదు. ఎప్పటి వరకు? ఇందులో వాక్యం ఉన్నంత వరకు. ఇందులో వాక్యం లేదా వాళ్ళ సత్య సంబంధులు, మన సత్య సంబంధులు కాదు. అది మీరు గమనించాలి. కాబట్టి ప్రియులారా వినండి జాగ్రత్తగా. దేవుని యొక్క మర్మము అనేది మనకు రావాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని ఏర్పాటును గౌరవించాలి. ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, దేవుని ఏర్పాటును గౌరవించే వాళ్ళు ఇలా కూడా కామెడీగా చెప్తారు. ఎట్లా చెప్తున్నారంటే, మేము సువార్త సత్యం నేర్చుకుంది అక్కడేలే కానీ ఆయన మాత్రం కరెక్ట్ కాదు అని చెప్తారనమాట. సరే, నేను వాళ్ళకి ఒక మాట చెప్తాను. చెట్టు మంచిదని ఎంచి కాయ కూడా మంచిదని ఎంచండి. చెప్పట్లేదు యేసుప్రభు? చెట్టు మంచిదని ఎంచి కాయ మంచిదని ఎంచండి. అంతేగాని కాయ తినేసి కాయ బాగుంది కానీ చెట్టు బాగోలేదంటే ఎట్లా సోదరుడా? ఏంటండి బాబు, ఎవరైనా జాయిన్ అయ్యారా పొరపాటున వేరే నెంబర్లో? మీరు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు మెసేజ్. అంటే డైరెక్ట్గా కాదు, ఇక్కడి నుంచి సమాచారం అక్కడికి, అక్కడి నుంచి సమాచారం ఇక్కడికి వచ్చిద్ది, అంతే. అది కొంచెం ఉంటుంది అది. అందుకని మెట్టుకు ఉపయోగపడతాయి, బుద్ధి నేర్పడానికైనా ఉపయోగపడతాయి. కొంతమంది మంచోళ్ళు అండి. ఈ మంచోళ్ళు ఎవరంటే, చెప్పాడు కదా నిన్న, ఇప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశారు కదా, ఏమనంటే బుద్ధి నేర్పేవాళ్ళు ఉండటం మంచిదని అన్నాడు కదా. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, మేము బుద్ధి నేర్పడానికే మేము ఉన్నామంటారు. కాబట్టి బుద్ధి నేర్పండి. కొంతమందికి ఏమని నేర్పుతారంటే, ఏర్పాటు ఉంటే సరిపోదు సోదరుడా, మర్మం కూడా కావాలి అని చెప్పండి. సత్యం ఉంటే కుదరదు సోదరుడా, వాక్యం కూడా ఉండాలని చెప్పండి. పునాది ఉంటే సరిపోదు సోదరుడా, ఇల్లు కూడా కట్టబడాలి అని చెప్పండి. ఆ ఇల్లు గురించి అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, దేవుని యొక్క కోపాన్ని మనము
వాగ్దానం ద్వారా మాత్రమే తప్పించుకోగలం. అందరూ చెప్పండి ఈ మాట. దేవుని యొక్క కోపాన్ని వాగ్దానం ద్వారా మాత్రమే తప్పించుకోగలం. సో వాగ్దానం అనేది ఎలా ఆపరేట్ అయింది? వాగ్దానం అనేది వాగ్దానం ద్వారానే ఆపరేట్ అయింది. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్లు వాగ్దానంతో ఆపరేట్ అయింది. సో వాగ్దానం ఏంటి? స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం, లేదా జీవమును గుర్చిన వాగ్దానం, లేదా విశ్రాంతిని గుర్చిన వాగ్దానం. హెబ్రీ 9:15, తిమోతి 2:1, 1:1, హెబ్రీ పత్రిక 4:1. సో ఈ వాగ్దానాన్ని వాగ్దానం ద్వారానే మనము స్వతంత్రించుకోగలం. ఆ వాగ్దానం ఏంటంటే ఆత్మను గూర్చిన వాగ్దానం. గలతీ పత్రిక 3:13. సో ఆత్మను గూర్చిన వాగ్దానం ద్వారా జీవమును గూర్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలం. అంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేకుండా మనం ఎవరం దేవుని వాక్యాన్ని పొందలేము. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేకుండా మనం ఎవరం ప్రస్తుత దేవుని కోపాన్ని తప్పించుకోలేము. సో మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ప్రస్తుత దేవుని కోపం ఏంటి? విసర్జించటమా, విడిచిపెట్టటమా? విడిచిపెట్టడం. రాబో దేవుని కోపం ఏంటి? విసర్జించటమా, విడిచిపెట్టటమా? విసర్జించడం. ఇశ్రాయేలు దేవుడు విసర్జించాడా? లేదు. విడిచిపెట్టాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన యోదయను విడిచాడు అనే మాట చూస్తాం. మీకు మాట చెప్తాను. కొన్నిసార్లు విడిచిపెట్టినట్లుగా మనం ప్రవర్తిస్తే బాధపడతారు కదా చాలామంది. బాధపడతారు, పడరు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. మీరు 2సారి చేశారు, ఆయన లిఫ్ట్ చేయలేదు. సో నేను విడిచిపెట్టినట్లు ప్రవర్తించడం స్టార్ట్ చేసేసాను. అప్పుడు మీరు ఏడుస్తారే, ఆడవరా? ఏమని ఏడుస్తారు? అదిగోనన్న బర్నబాస్ అన్న అసలు ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసేవాడు, నేను 2 సార్లు చేశాను, ఎత్తలేదు. పోనీ ఎత్తకపోతే సరిపోయిందిలే, మిస్డ్ కాల్ పడవా, నాకు చెయ్యాలి కదా అని అన్నారు మీరు. అంటే మీరు బాధపడుతున్నట్లుగా నాకు అర్థమైంది. అప్పుడు నేను నిజంగా మీ ఏడుపు నిజమైన ఏడుపు కాదు చెక్ చేయడానికి ఏం చేశానంటే, యోసేపు తన అన్నలు సహోదరులు యోసేపును సార్ 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 అని పిలవటం చూసి అసలు వీళ్ళు నిజంగా సార్ అనేది వీళ్ళ లోపల నుంచి వస్తుందా లేదా చెక్ చేయడానికి షిమియోన్ తీసుకెళ్ళి చెరసాలని వేశాడు. షిమియోన్ అంటే చెవి. అంటే అర్థం ఏంటంటే నిజంగా ఏదో బర్నబాస్ అన్న అంటే ప్రేమ ఉన్నట్టుగా, అన్న లేకపోతే నేను ఉండలేదు అన్నట్టుగా ప్రేమ చూపించే వ్యక్తిని ఎట్లా చెక్ చేయొచ్చు అంటే, వాక్యం అతని యొద్దకు వెళ్లకుండా అతని చెవిని బంధించి చెక్ చేస్తే వాక్యం రానందుకు ఏడవట్లేదంటే అతని ఏడుపు నిజమైన ఏడుపు కాదు. సో అలా చెక్ చేయాలా. అంటే ఒక వ్యక్తి మన గురించి ఏడుస్తున్నాడు తప్ప వాస్తవంగా మనం ఏంటో ఆ వ్యక్తికి తెలియలేదు. సో అందుకనే యోసేపు ఎలా చెక్ చేశాడంటే షిమియోను చెరసాలు వేశాడు. మీరు చెప్పండి, ఇప్పుడు యోసేపు మీద నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంది, మా తమ్ముడు ఒకడు లేడు చనిపోయాడు అని ప్రేమ ఉంటే మరి అదే ప్రేమ షిమియోను మీద ఉండాలిగా. మరి షిమియోను చెరసాలు అయితే వీళ్ళందరూ ఏడ్చారా? అయ్యి బాబాయ్ మా తమ్ముడు జైలు వేసారు, మేము ఎలాగెళ్ళాం మా నాన్న దగ్గరికి అని ఏడ్చారా? అలా ఏడవట్లేదు వీళ్ళు. షిమియోను చెరసాల్లో ఉన్నంతకాలం ఈ సహోదరులు ఎక్కడున్నారు? వాళ్ళ డాడీ దగ్గర వీళ్ళు పట్టుకెళ్ళినంత తింటా ఉన్నారు. కానీ వాళ్ళకి నిజంగా బాధ ఉంటే, నా తమ్ముడు చెరసాల్లో ఉన్నాడని బాధ ఉంటే వీళ్ళు తింటా కూర్చుంటారండి? ఎంత తొందరగా మళ్ళీ వెళ్ళి బెన్యామిన్ తీసుకెళ్ళి ఆ షిమియోని విడిపించాలనుకుంటారు. క్లియర్ మెసేజ్. అందరు జాగ్రత్తగా 2 చెవులు పెట్టుకునేనండి. ఈ మాట తర్వాత మీ చెవులు మళ్ళీ పనిచేస్తా లేదు నాకు తెలియదు, జాగ్రత్తగానండి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా వాక్యం రాకపోతే ఏడిస్తే నీ ఏడుపు నిజమైన ఏడుపు. వర్తమానం రావట్లేదని, సందేశం రావట్లేదని, వాగ్దానం రావట్లేదని, నడిపింపు రావట్లేదని, దేవుడు ఏది నాతో చెప్పట్లేదు ఏంటి అని నువ్వు ఏడవటం ప్రారంభించిన రోజే నీది నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. ఆ ప్రేమ ఇశ్రాయేలులో లేదు. ఇశ్రాయేలును ప్రభు విడిచిపెట్టినప్పుడు, అరే ప్రభు మమ్మల్ని వదిలేశాడే, ఆయన వర్తమానం మాకు రావట్లేదే, ఆయన నడిపింపు మాకు రావట్లేదే, ఆయన సందేశం మాకు రావట్లేదే అని వాళ్ళు ఎవరు కన్నీరు కార్చలేదు. ఎందుకంటే ఆ మొత్తం అలా ఉంటుంది. అంతే. 2000 సంవత్సరాలు మొత్తం ఎలా ఉంటుందంటే, వినలేని చెవులున్నా, చూడలేని కన్నులున్నా, నిద్రమొత్తుగల మనసున్నా వాళ్ళు ఏమనుకుంటారంటే పర్లేదు బాగానే ఉందని. ఎంతవరకు ప్రభువా నేను చెవులు బంధించాలని అడిగాడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో. ఏమన్నాడు తెలుసా? నివాసులు లేక పట్టణములు అన్నాడు. నివాసులు లేక పట్టణములు అంటే
జనభరితమైన పట్టణము దుఃఖాక్రాంతమయ్యేంతవరకు, అంటే ఏకాక అయ్యేంతవరకు దానికి శిక్ష చేయాలి అన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలుకు శిక్ష చేయవలసిన 70 సంవత్సరంలో పూర్తయ్యాయి అనుకున్నాడు. 70 సంవత్సరాలు అయిపోయినాయి కానీ ఇశ్రాయేలు మారు మనసు రాలేదు. అప్పుడు ప్రభు 70 వారాల ప్రవచనం గురించి చెప్పాడు. 70 years శిక్ష చేసే కాలం పూర్తయింది, కానీ 70 వారముల ప్రవచనం గురించి చెప్పి ఇప్పుడప్పుడే వీళ్ళు మారయ్యా, శ్రమల కాలంలో మారతారని చెప్పాడు దేవుడు ఆయనకి. శ్రమల కాలంలో దానియేలు ఇంకెక్కడ ఉంటాడు? దానియేలు ఆల్రెడీ ఆ అధ్యాయంలోనే, ఆ గ్రంథంలోనే చనిపోయాడు కూడా. మరి ఇశ్రాయేలు చేరికను దానియేలు ఎప్పుడు చూస్తాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో పునరుద్ధానాల గురించి రాశాడు. కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఇశ్రాయేలు బ్రతకటం నువ్వు చూస్తావు, కానీ నువ్వు బ్రతుకున్న దినాల్లో మాత్రం ఇశ్రాయేల్లో మారు మనసు రాదు. కాబట్టి దేవుడు కొంతమందిలో మారు మనసు ఇప్పుడు రాదని చెప్పాడు. నమ్ముతారా నమ్మరా? నమ్మమ అన్న వాళ్ళందరూ మైకులు ఆన్ చేసుకోండి, 10 నిమిషాలు మాట్లాడుకుందాం. నమ్మము అనే వాళ్ళందరూ మైకులు ఆన్ చేసుకోండి, 10 నిమిషాలు మాట్లాడుకుందాం. 70 సంవత్సరాలు పూర్తయినా ఇశ్రాయేల్లో మారు మనసు రాలేదు. ఆ 70 సంవత్సరాలు యెరూషలేము ఎలాగుంది తెలుసా అండి? రాశాడు, పాడు దెబ్బగా ఉంది. పాడు దెబ్బగా ఉన్న యెరూషలేమును చూస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఒకప్పుడు అందులో పెళ్ళిళ్ళు జరిగినాయి అన్నాడు, పిల్లలు ఆడుకున్నారు అన్నాడు. అందులో ఇక పెండు కుమారుని స్వరం లేదు, పిల్లలు ఆడుకోవటం లేదు, సంబరాలు లేవు, అసలు ఎటువంటి ఉత్సాహం అందులో లేదు. అసలు ఆ పట్టణం చూసి ఎవరికైనా ఏడుపు వచ్చి, అరే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా విడిచిపెట్టబడటం ఏంటి, ఎందుకు మన పరిస్థితి ఎలాగ అయిపోయింది అని చెప్పి రిపెంటెన్స్ అనేది వస్తుంది. కానీ 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇశ్రాయేలీల్లో మారు మనసు రాలేదు. దీనినే హెబ్రీ పత్రికలు అన్నాడు, అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అన్నాడు. ఆనంద్ బాబు అన్న వాక్యం వింటున్నారా? నిద్రేస్తున్నారా? ఎలర్జీ ట్యాబ్లెట్ ఏమైనా వేశారు రాత్రి? మీకోసం ఒకటి చెప్పమన్నాడు యేసుప్రభు, చెప్తున్నాను. ఎలర్జీ ట్యాబ్లెట్లు వేయకండి. అసలు ఎలర్జీ ఏ ఫుడ్ ద్వారా అవుతుందో అది మానేసేయండి. ఈ ట్యాబ్లెట్లు వాడితే ఖచ్చితంగా మనకు మతిమరుపు వచ్చేసింది, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. యేసు ప్రభు నామంలో మీకు ఉన్న ఆ అస్వస్థత తొలగిపోను కాక, అసలు ఆ నిద్ర రావటం కూడా పోను కాక పూర్తిగా వాక్యం వినేటప్పుడు. ఓకే, ఆయన ఆమెన్ అన్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఆమెన్ అన్నారు కూడా ఆయన చూశాడు, మీకు ఫోన్ చేస్తాడు, తర్వాత చూసుకోండి. జాగ్రత్తగానండి. ఈ ఏర్పాట్లో ఇంతవరకు నిలిచిన వారితో నేను చెప్పున్నది ఏమనగా, ఎయిర్పోర్ట్ ఎలాగో దొరికింది కాబట్టి మర్మం బయటికి వెళ్ళాక చూసుకుందాం, ఎయిర్పోర్ట్ నొక్కు తంతు అనేద్దాం అనుకుంటే, మీకు అందరికి ప్రేమతో చెప్తున్నాను, అది జరగదు సోదరుడా. నీకు వర్తమానం రాదయ్యా, నీ దగ్గర సందేశం లేదయ్యా. అందుకే నీకు విసుగు వస్తుంది, నీకు అందరి మీద కోపం వస్తుంది. మార్గం కనిపడినోడికి విసుగు ఎందుకు వస్తుంది? మార్గం కనిపడినోడు ఆనందంతో వెళ్ళిపోతాడు ముందుకు ఎలాగ వెళ్ళాలో తెలియక అక్కడికక్కడికే మార్గాలు అక్కడ చెప్పాడు. ఆయన కనుమబ్బు కలిగించాడు అని చెప్పాడు. ఇక నీకు ద్వారం దొరక విసుక్కోవటమే. అందుకనే విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది. ఓకే, నెంబర్ 2, నీతిమంతుడు విశ్వాసం వల్ల అంతా వచ్చేసింది, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోను. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వద్దాం అనుకునేది నీ చేతిలో లేదు. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. మీలో చాలామంది ఆల్రెడీ నూతన పరచడానికి ట్రై చేసేవాళ్ళు ఇక్కడ నాకు తెలుసు, మీరు ఎవరో కూడా, కానీ మీ వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదంటే అట్లా జరిగిద్ది, అది అంతే. ఎందుకంటే మీరు యేసుప్రభు చెప్పిన మాట మర్చిపోయారా? ఎవరికి మనం ఎక్కువ ఇస్తాం వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటామా అన్నాడా లేదా? కాబట్టి మీ అందరికంటే ఎవరికి ఎక్కువ సంగతులు అప్పగించబడ్డాయి వాళ్ళు తప్పిపోతేనే ఇబ్బంది. తక్కువ పొందుకున్నవాడు తప్పిపోతే తొందరగా తిరిగి వస్తాడు, ఎక్కువ పొందుకున్నవాడు తప్పితే ఇంక రాడు. ఎందుకు రాడంటే అట్టి వారిని మనం నూతన పరచలేమండి. ఏయో చెప్తాము. కొంతమంది అయితే, అయ్యా నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే మాకు ఏదోలాగా ఉందయ్యా, నువ్వు మాతో రావాలయ్యా, నువ్వు రాకని ఎడల మమ్మల్ని కొనిపోకయ్యా అని చెప్తారు. మీరు ఎంత చెప్పిన పని అవుదాడ. అసలు మీరు ఉన్న దినాల్లో అంటారు, ఏముంది చెప్పండి, చెప్పిన మీ వల్ల అవదు. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ ఏర్పాట్లో నుంచి ఎప్పుడైనా మీరు తొలగిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు ఉంది అంటే, మీరు లైఫ్ను గ్రాంటెడ్ అనుకుంటున్నారు, ప్రామిస్ అనుకోవట్లే.
వాగ్దానం అనుకునే వాని జీవితంలో నేను చెప్పిన 6 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుని భయం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ఓపిక ఉంటుంది. అవి మనలో కనపడట్లేదు. గ్రాంటెడ్గా జూమ్లో జాయిన్ అయ్యామో లేదు, ఓకే మనం నిద్రేసేద్దాం. ఎందుకంటే మనం జాయిన్ అవటమే సత్యనారాయణ గారు చూసుకొని మనకి ఆయన వాక్యం మళ్ళీ ఆడియో పంపించేస్తాడు. కాబట్టి మన జాగ్రత్త నిద్రేసేద్దాం అనుకుంటే మీకు ఆడియో వచ్చినా మీకు ఏం వాక్యం అర్థం అవ్వదు. ఈ వాక్యం మీరు చెప్పేటప్పుడే శ్రద్ధగా వింటే తర్వాత మీకు ఆడియో వచ్చినప్పుడు అర్థమైంది. లేదంటే మీకు అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం అవ్వదు. కాబట్టి దేవుని కోపం ఇప్పుడు కూడా ఉంది, అది మనం తెలుసుకోవాలి. అది వాస్తవంగా ఎవరు అనుభవిస్తున్నారు? ప్రస్తుత దేవుని కోపం లోకం అనుభవిస్తుంది. లోకము స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమే ఉంది. ఎఫెసీ 2:3. ఇప్పుడు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఉదయం ప్రభు నీతో ఏం మాట్లాడాడని అడుగుతామా? అని అడగం. అంటే వాళ్ళకి ప్రస్తుత దేవుని కోపం వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు దేవుని కోపం ఉంటే చెవులే కదండి బంధించబడతాయి అనుకుంటాయేమో. నేను ఇలా చెప్తాను, సత్యముండి వాక్యం లేని వారు లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం లేనివారు. అంటే వాక్యం లేనివారు కాపాడబడలేరు. మీరు యాకోబు పత్రిక చదవండి, అక్కడి నుంచి నేను చెప్పాను కదా ఈ పదం. నేను యాకోబు పత్రిక నుంచి మాట చెప్పనా? యాకోబు పత్రికలో కూడా సత్యము వాక్యం అనే 2 పదాలు ఉన్నాయి. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమం అంటే సత్యం, అక్కడే వాక్యం గురించి రాశాడు. స్వాతంత్రం ఇచ్చు నియమం ఉంటే మనం కాపాడబడతామని లేదు. మీరు చదవండి కాకపోతే. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు వాక్యం విని మర్చివాడు కాక క్రియలో ధన్యుడవుతాడు. కాబట్టి స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం అంటే అది జస్ట్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లోంచి వస్తున్న వర్డ్ ఆఫ్ గాడ్ అనేది, దేవుని వాక్యం అనేది మనల్ని కాపాడే శక్తి. కాబట్టి శక్తి ఎక్కడుంది? సత్యంలో ఉందా? వాక్యంలో ఉందా? జీవం ఎక్కడుంది? సత్యంలో ఉందా? వాక్యంలో ఉందా? వాక్యంలోనే ఉంది. నేటి వాక్యమే నిన్ను కాపాడే శక్తి. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని కోపం మన మీద రగులుకుంటే, దేవుని యొక్క శక్తి మనకు లేకపోతే శరీర ఇచ్చల నుండి ఎవడు కాపాడుతాడు? అందుకని 3 విషయాలు మనం ముందే చదివాం. అపవిత్రతకు అప్పగించాడు, తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు, భ్రష్టమైన మనసుకు అప్పగించాడు. ప్రస్తుత దేవుని కోపం అనుభవిస్తున్న వాళ్ళందరూ అపవిత్రతలో బ్రతుకుతారు. సో అపవిత్రతలో బ్రతకడం అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర అనుదిన వర్తమానం ఉంది కాబట్టి ఆ శక్తి చేత వాళ్ళు ఎలాగోలా కాపాడబడతారు. కానీ వాగ్దానం లేకపోతే పరిశుద్ధతను మెయింటైన్ చేయడం ఈజీ కాదు. 6:22 రోమాపత్రిక. మీలో ఎంతమందికి పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు కలుగుతున్న నెమ్మది, పరిశుద్ధత లేనప్పుడు ఉన్న అవిశ్రాంతి అర్థమైంది? అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఎంత ఇబ్బందికరమైన విషయమో చెప్తాను. నేను ఒకసారి ఎలా అనుకున్నాను అనమాట, ప్రభా నేను గతంలో వాడిన ఫోన్లో నీకు అనుకూలమైన దాన్ని నేను జరిగించలేదు, కానీ ఇప్పుడు నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను. ఈ కొత్త ఫోన్లో ఒక్కసారి కూడా నీకు ప్రతికూలమైన దాన్ని నేను చేయను అని చెప్పాను అనమాట దేవునికి. చెప్పిన రోజే చేశాను. అంత భయంకరమైంది అది. కానీ ఈరోజు ఈ వాక్యము, దైవశక్తి కొన్ని సంవత్సరాలుగా ఏదైతే దేవుని వాగ్దానం అర్థమైందో ఆ రోజు నుంచి మరొక్కసారి ఆ తప్పు చేయకుండా ప్రభు కాపాడు. అదే కాదు, ఇంకా చాలా అనుభవాలు. అసలు ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పటికీ ఒక మెసేజ్ దేవుడు అనుగ్రహించాడు. అది హైదరాబాదు పాంప్లెట్ మీద ఫస్ట్ రెఫరెన్స్ అనమాట. పరిశుద్ధత యొక్క అంతము నిత్య జీవం. ఆ మెసేజ్ లెవెల్కి దేవుడు పెంచాడు. అంటే ఆయన గేరు షిఫ్ట్ చేశాడు అనమాట. అసలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు, అసలు నిత్య జీవం అనుభవించడం అనేది పరిశుద్ధత యొక్క అనుభవానికి చాలా అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ అని చెప్పాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, అపవిత్రతలో ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళకి అసలు నెమ్మది ఉండదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అపవిత్రతలు ఎందుకున్నారంటే వాళ్ళు ఏమంటారంటే తప్పు చేయను ఇంకా అంటారు. కాదు, దేవుడు నిన్ను అపవిత్రతకు అప్పగించాడు. కాబట్టి వాక్యం వింటున్న వారు ఆలోచించేయండి, దేవుని కోపం మీ పిల్లల మీద కానీ ఉంటే వాళ్ళు అపవిత్రతకి వెళ్తే నువ్వేం చేయగలవు? చైల్డ్ లాక్లు పెడతావా? ఫోన్ తీసుకొని చైల్డ్ లాక్ పెడతావా? చైల్డ్ లాక్ ఎలా తీయాలో వాళ్ళకి తెలుసు. మీ పిల్లలు అపవిత్రతకు ఎందుకు అప్పగిస్తబడుతున్నారో తెలుసా? దేవుని కోపం వారి మీదకి వచ్చింది.
ఇప్పుడు నీ భార్య అపవిత్రతకు అప్పగించబడింది, తుచ్చమైన అభిలాషలు ఆమెలో పుట్టినాయి, నువ్వేం చేయగలవు చెప్పు? ఏడుస్తావా కూర్చొని? అమ్మా నువ్వు తప్ప నాకు ఎవరు లేరురా, ఆ? నువ్వేమో నీ మనసు తిప్పేసుకున్నావు, నా నుంచి నీ మనసు వెళ్ళిపోయింది, ఆ, నేను నీ కోసం నమ్మకంగా ఉంటున్నాను, నువ్వెందుకు నమ్మకంగా ఉండలేదా? నువ్వు ఏడిస్తే ఏమైనా మారిద్దా? అసలు నిజంగా నువ్వు ఏడిస్తే ఆమె మారేటట్టయితే షిమ్యోనును బంధించినప్పుడు నిజంగా సహోదరులు ఏడవాలి, ఏడవలేదు. కాబట్టి మీరు ఏడ్చినా మీరు ఏం చేసినా వాళ్ళు చెడిపోయిన తర్వాత ఇంక మీరు వాళ్ళు మార్చుకోలేరు. నీ భర్త అపవిత్రతకు అప్పగించబడితే, భ్రష్ట మనసుకు అప్పగించబడితే, చేయరాని కార్యాలు చేయడానికి అప్పగించబడి నువ్వేం చేస్తావు? ఏం చేయలేక చేసేవాటిని చూస్తూ అలా కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమతో వందనాలు చెప్తున్నాను, ఈ కోపానికి గురికాకండి. ఈ కోపం అనేది ఇప్పుడు దేవుడు కావాలని వాంటెడ్గా నీ మీద పడేయట్లేదు. ఈ కోపం ఆల్రెడీ లోకంలో ఉంది. ఆ కోపం తప్పించుకోవడం మనకు వాగ్దానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 ఏమన్నాడు? లోకమునకు శిక్షావిధి ఉంది, ఆ శిక్షావిధి తప్పించుకోవటానికి ప్రభు బల్ల ఇచ్చాడు. కాబట్టి శిక్షావిధి అనేది లోకంలో ఉంది, దైవోగ్రత స్వభావ సిద్ధంగా లోకంలో ఉంది, దాన్ని తప్పించుకోవడమే వాగ్దానం. నా భర్త పరిశుద్ధంగా ఉంటున్నాడు అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు? నా భార్య పరిశుద్ధంగా ఉంటుందంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది? అలా కాకుండా తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగిస్తే నువ్వేం చేయగలవు? నేనేం చేయలేను. ఆ పరిస్థితులు తెచ్చుకోకండి, దేవుని కోపానికి గురవకండి. కానీ కొందరి మీద దేవుని కోపానికి గల కారణం ఏంటంటే వారు ఏర్పాటును గ్రహించారు, కానీ వారు దేవుని మర్మం కొరకై ఆసక్తితో, నిరీక్షణతో, ఓర్పుతో, విశ్వాసంతో వారు వెంటాడట్లేదు అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని కోపం ఏమీ ఉండదు. శ్రమల కాలం మనం తప్పించుకుంటాం. ప్రస్తుతం కూడా మన మీద దేవుని కోపం లేదు, అంతా కృపే 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 అనుకోవద్దు. కృపలో అడ్డురాయి కూడా ఉందని మీకు ఎందుకు అర్థం కాదండి? కృపలో అడ్డురాయి కూడా గ్రేసే, గ్రేసులో అడ్డురాయి కూడా గ్రేసే. మూలరాయి గ్రేసే, అడ్డురాయి గ్రేసే. మూలరాయి అంటే రోమాపత్రిక 5, 6, 7, 8 అధ్యాయాలు. అడ్డురాయి అంటే 9, 10, 11 అధ్యాయాలు. కాబట్టి ఈ అధ్యాయాలు ధ్యానం చేస్తే ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగానే కొందరి పట్ల కోపం చూపిస్తున్నాడు. ఆ కోపం అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవటం కాదు, ఆయన నెగ్లెక్ట్ చేస్తాడంతే. ఆఖరికి ఒక మాట చెప్తాం. దేవుని కోపం ఈ అధ్యాయంలో చూస్తాం, దైవజనుని కోపం కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. ఎంతమంది దేవునితో పాటు కోపగించాలనుకుంటున్నారో మీకు ఈ ఉదయకాలం ఆఫర్ ఇస్తున్నాను. కోపగించండి, దేవునితో పాటు కోపగించండి. దేవుడు కోపగించేటప్పుడు నవ్వకండే, ఎందుకంటే మీరు దేవునితో పాటు కలిసి సేవ చేయట్లేదు. మనం అందరం ఎవరితో పాటు సేవకులం? కొరింథీ 2వ పత్రిక 6:1, మనమందరం దేవునితోడి జత పనివారం. దేవునితోడి జత పనివారం అయితే మరి దేవుని కోపం వస్తే నీకెందుకు సరదాగా ఉంది? అర్థమైంది మీకు? మోషే కోపం రాతి పలకలను పగలగొట్టింది. వాస్తవంగా అది మోషే కోపం కాదు, దేవుని కోపమే. ఫినెహాసు కోపం దేవుడు ఓర్వలేని దాన్ని ఆయన కూడా ఓర్వలేకపోయాడు. అవునా కదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దినాలలో దేవుని కోపం వచ్చి కొందరిని విడిచిపెడితే నువ్వెందుకు ఆ ఫ్యామిలీని దర్శిస్తున్నావు? నువ్వెందుకు ఆ ఇంటికి మాటికి వెళ్తున్నావు? నువ్వెందుకు ఆ సోదరుడికి ఫోన్ చేస్తున్నావు? నువ్వెందుకు డిస్కషన్లు చేస్తున్నావు? కారణం ఏంటంటే నువ్వు దేవునితోటి జత పనివాడు కాదు. దేవునితోటి జత పనివాడు కానీ ఎవ్వరికి కూడా దేవుని కృప ఉపయోగించబడదు. మీరు చదవండి, కొరింథీ 2వ పత్రిక 6:1, మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని చెప్పాడు. కాబట్టి మీ లైఫ్లో కృప వ్యర్థమైద్ది అంతే. ఇప్పుడు మీలో ఆసక్తి తగ్గింది, నిరీక్షణ తగ్గింది, ఓర్పు తగ్గింది, విశ్వాసం తగ్గింది, కిరాణా షాప్లో దొరికిద్దా? దొరకదు కదండి. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇవన్నీ? ఉండి ఉండి ఒకేసారి ఆసక్తి ఎందుకు 100 నుంచి 10కి పడిపోయింది? ఇక్కడ 10 మందే మిగిలారంట. మరి ఎందుకు అలా పడిపోయింది? ఎందుకు పడిపోయిందంటే దేవుడు కోపగించి ఆయన చేస్తున్న దానిలో నువ్వు నీరుగార్చే ప్రయత్నం చేశావు. నేను కూడా కొంతమందిని గమనిస్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను. ఏదైనా మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడి మనం ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని ఏర్పాటు. అంతేగాని ఏదైతే దేవుని చిత్తం కాదు, ఇది దేవుని ఉద్దేశం కాదు, ఇది దేవుని ప్రణాళిక కాదు అంటే మళ్ళీ అందులోకి వెళ్ళి మీరు లైకులు కొట్టడం,
మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ అందరికీ ఏముందంటే మ్, కొంత సరదా ఉంది అందులో, అంతే. అట్లా చెప్తాను. అంటే దేవుడు దేని విషయంలో కోపగిస్తున్నాడు, దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ చేశారు. కాబట్టి నేను చెప్పే రెండో మాట కూడా జాగ్రత్తగా వినండి. దీని కంటిన్యూషన్ చెప్తున్నాను. ఎక్కడ దేవుడు కోపగించాడు అక్కడ దైవజనుడు కోపగించాలి. ఎక్కడ దేవుడు ఓర్వలేకపోయాడు అక్కడ దైవజనుడు కూడా ఓర్వలేకుండా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దేవుని తోడి జత పనివారంగా ఉన్నట్లు అర్థం. అంతేగాని ఇప్పుడు నేనేదో అలిగి, నేనేదో బాధ పెట్టుకొని, నేనేదో ఒక తీర్మానం చేస్తే మళ్ళీ వాళ్ళతో మీరు ముచ్చట్లు చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు నా తోడి జత పని వాళ్ళు కాదు అని అర్థం. ఒకటి చెప్తాను, నేను దేవుని తోటి జత పనివాడిని అయితే మీరు నా తోటి జత పనివారు కాకపోతే మీరు దేవుని తోటి జత పనివారు కూడా కాదు. ఒకవేళ నేను దేవునితో జత పనివాడిని కాకపోతే మీరు నాకు ఇష్టం కాని దాన్ని జరిగిస్తే మీరు దేవుని తోటి జత పనివారే. మరి దీనిలో మీరు తేల్చుకోండి, మీరు దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లయితే దేవుడు ఓర్వలేని దాన్ని మీరు ఎందుకు ఓర్చుకుంటున్నారు? మీరు దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లయితే దేవునికి కోపం పుట్టించేది మీకు ఎందుకు సరదా అయింది, ఎంటర్టైన్మెంట్ అయింది? దీనికి మీరు ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే అసలే మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ ఉదయం మెసేజ్ ఎలాగ వచ్చిద్దని? నిన్నటి వర్తమానం ఎంతమంది విన్నారు? నిన్న ప్రభువు మాట్లాడిన సంగతులు మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసామా? అంటే అర్థం ఏంటి? ప్రతి దినం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి వర్తమానం ఇస్తున్నాడు. ఇక్కడ వాక్యం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, సందేశం ఇస్తున్నాడు, నడిపింపిస్తున్నాడు. ఇస్తున్నాడు కాబట్టి నమ్మకంగా ఉందాం, అంతే. ఇవ్వలేని రోజున మనం ఏం చేసినా పర్లేదు, ఇస్తున్నంతకాలం మనం నమ్మకంగా ఉందాం. దేవుని వాక్యం నుంచి నేను ముగించే ముందు ఇలా చెప్తున్నాను. ఈ అధ్యాయంలో ఎలీషా చనిపోయిన తర్వాత కూడా మిరాకిల్ చేశాడు దేవుడు. ఒక దైవజనుని దేవుడు హెచ్చిస్తే అతని శల్యములు తాగితే కూడా మనుషులు బ్రతుకుతారు. ఇంకోటి చెప్పనా? దేవుని సేవకుని యొక్క స్పర్శ అద్భుతాలు చేసింది బైబిల్లో, వారి నీడ అద్భుతాలు చేసింది బైబిల్లో, వారి యొక్క నోటిలో నుంచి వచ్చే ఉమ్ము కూడా అద్భుతం చేసింది, అంతే. ప్రభు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఒక గ్రుడ్డివాడిని ఎలా బాగు చేశాడు? ఉమ్మి వేసి బాగు చేశాడు. ఎందుకు అది చెప్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. ఎలీషాను పాతిపెట్టే ముందు ఎలీషా ఎలా చనిపోయాడు? ఆరోగ్యంతో చనిపోయాడా? ఒక డెడ్ బాడీని మనం ముట్టుకునేటప్పుడు ఏం చెప్తారు? ముట్టుకోవద్దు బ్రదర్, ఆయన కొంచెం రోగంతో చనిపోయాడని చెప్తారు, అంతేనా? రోగంతో చనిపోయాడు. మరణ రోగం చేత పీడితుడే ఎలీషా చనిపోయాడు. మరి అటువంటి డెడ్ బాడీని ముట్టుకోనివ్వరుగా. కానీ చనిపోయిన చాలా రోజులకి ఎలీషా శల్యములు తగిలి ఒక శవం కాళ్ళు మోపి లేచి నిలబడింది. పేతురు నీడపడి అనేకులు బాగు చేయబడ్డారు. అంటే దేవుడు ఒక దైవజనుని హెచ్చిస్తే ఈ లెవెల్కి హెచ్చిస్తాడు. మీరు అపేక్షించండి, అంతే. దేవుని సేవకులైన వారందరూ మీరు అపేక్షించండి. ప్రభువు నిన్ను హెచ్చిస్తే ఈ లెవెల్కి హెచ్చిస్తాడు. యోర్దాను పాయలు చేయటం కాదు, సూర్యుడిని చంద్రుడిని ఆపడం కాదు, నీ శవము నీ శల్యములు కూడా పనిచేసేంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడని నీకు అర్థమైతే, నీ లెవెల్ని అంత హెచ్చిస్తాడని అర్థమైతే, దైవజనుడిని తృణీకరించడం అనేది ఎంత తప్పో మీరు అర్థం చేసుకోండి. దేవుని సేవకుడిని తృణీకరించడం, వాళ్ళని బయటికి గెంటేయటం, వాళ్ళ మీద చెడ్డ మాటలు వదిలేయటం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ గురించి ప్రచారాలు చేయటం, ఇట్లాంటివి చేసేవాళ్ళందరూ అసలు దైవజనులు దేవుని భయం కలిగి ఉన్నారా? పరిశుద్ధతను అభ్యాసం చేస్తున్నారా? వాళ్ళు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎలా చూడగలుగుతున్నారు? వారు నిజంగా యథార్థంగా లేకపోతే దేవుడు నమ్మకమైన సంగతులు వాళ్ళకి ఎలాగ అప్పగిస్తున్నాడు? ఇవన్నీ మీరు చూసుకోవాలి తప్ప మీరు కానీ ఈ చెడ్డ సమాచారం వినేసి దైవజనుల మీద తిరుగుబాటు చేస్తే మీకేం జరిగిద్దంటే, దైవజనులు దేవుడు ఎంత హెచ్చించాడో మీకు ఆయన తెలియపరుచుకుంటాడు. ఎలా హెచ్చించాడు? యోర్దాను ఆరిపోచేయటం ద్వారానా? అంతకు మించి. సూర్యుని చంద్రుడిని నిలపడం ద్వారానా? అంతకు మించి. అతని శల్యములు తాగితే శవము లేచి నిలబడేటట్టు అలా హెచ్చించబడిన దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తున్నాను. మొన్న ఒక సోదరి ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి ఏమనిందంటే, అన్న నాకు ఒకళ్ళు ఇలా చెప్పారు, అయితే నువ్వు ఆయన చెప్పొద్దు అన్నారన్న, మరి నేను మీకు చెప్తున్నాను మీరు కూడా చెప్పొద్దు అని. అప్పుడు నేను కూడా అన్నాను, నేను కూడా చెప్తాను అని, చెప్పొద్దు అని చెప్తాను అన్న. అంటే మనం ఈ బ్యాడ్ థింగ్స్ తెలుసుకోవటంలో ఎక్స్పీరియన్స్ అయిపోయిన వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే,
అంతా చెప్పేసి లాస్ట్లో చెప్పొద్దు అంటారు. అంటే యేసు ప్రభు నామాన్ని ప్రార్థన చేసి ఆమెను అన్నట్టు అంతా చెప్పేసి లాస్ట్లో నేను చెప్పానని చెప్పొద్దు అంటారు. అసలు అసలు నువ్వు ఈ డ్యూటీలోకి ఎందుకు పడ్డావు? నువ్వు అసలు మాట్లాడటం ఎందుకు? తెలిసిపోతే నాకేమన్నా అవుతుందేమన్నా భయం ఎందుకు? నువ్వు భయపడాల్సిన దీనికి కాదు. నీకు నీ అపనమ్మకత్వానికి, నువ్వు చేసిన ద్రోహానికి ప్రతిఫలం ఏంటంటే ఇక నుండి దేవుని వాక్యం నీకు రాదు, ఇక నుండి దేవుని సందేశం నీకు రాదు. దానికి నువ్వు భయపడు అంతే తప్ప బర్నబాస్ అన్నకి తెలిస్తే మళ్ళీ ఆయన మనసులో పెట్టుకొని నన్ను అడుగుతాడేమో, వర్తమానం ఎటు వచ్చినా కూడా ఇటే తిప్పుతాడేమో అని నువ్వు అనుకోవద్దు. అసలు నేనేమంటానంటే 70 మంది వర్తమానం వినటానికి ఉదయకాలమే లేచి వస్తే నీ గురించి చెప్పుకొని ఇక టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు ఈ పరిచర్య కొరకు, లేదంటే ఇంత సక్సెస్ఫుల్గా ఈ పరిచర్య జరగదు. ఇంతమంది ప్రార్థన చేసి వస్తున్నారంటే అందరి ఆకలి ఆయన తీర్చాలి కదా, అందరి ఆకలి ఆయన తీర్చాలి. లేదా అందరి ఆకలి ఆయన తీర్చడం మానేసి ఎవరి మీద ఉన్న కోపం అంతా ప్లేట్లు పెట్టి అన్నం వడ్డించుకోకుండా ఆయన దడతా కూర్చుంటాడంటే ఇక్కడ ఖచ్చితంగా ఉండదండి. ప్రేమతో చెప్తున్నాను, దేవుడి పరిచర్యలో నిన్ను చేర్చాడంటే యేసుప్రభు వచ్చే దినం వరకు ఇందులో నువ్వు నిలిచుండు, వర్తమానం పొందు. అంతేగాని వచ్చినప్పుడేమో నాకు అన్నం కూడా లేదని చిన్న కుమారుడిలాగా వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు చేస్తున్న పనులు నీచంగా ఉండకూడదు. ఎప్పటికీ వాక్యాన్ని బట్టి మనం సేవకుడిని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి, వర్తమానాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. భోజనాన్ని బట్టి ప్రవర్తించేవానికి ఏం ప్రయోజనం ఉండదని చెప్పినట్లుగానే వివాదాలను కేర్ ఆఫ్ అడ్రస్లుగా చేసుకొని సంఘాల్లో రాజకీయాలు చేసే వాళ్ళకు కూడా ముందుకి ఏమి దారి లేదు. వాళ్ళు విసిగిపోతారు, వాళ్ళు కోపాలకు గురవుతారు, విశ్రాంతి వాళ్ళకి దొరకదు. దేవుడి సంఘంలోకి మనం తెచ్చింది వర్తమానం కోసమే. కాబట్టి ప్రతిరోజు మీకు దేవుడు ఏం వర్తమానం ఇస్తున్నాడో అది మీరు రాసుకోండి అని నేను చెప్పిన రోజు నుంచే మన పరిచర్యలో ఇద్దరు మరలా ప్రతిరోజు వర్తమానాన్ని రాయటం స్టార్ట్ చేశారు. మనందరికీ సాఫ్ట్ కాపీస్ వస్తున్నాయి, దాన్ని మీరు దాచిపెట్టుకోండి. దాంతోపాటు మీరు కూడా వ్యక్తిగతంగా మీ పర్సనల్ బుక్స్లో మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానాలు రాసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ అధ్యాయంలో దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు దొళ్ళ కొట్టిన దుమ్ములాగయ్యారని మనం చూస్తున్నాం. కానీ రక్షణ బాణం వారిని కాపాడింది. కానీ మిగిలిన శేషం చాలా కొద్దిపాటి శేషమే మిగిలింది. మన జీవితాల్లో అది జరగకూడదని ప్రార్థన చేద్దాం. మనకు ఎలాగో 7 ఏళ్ల శ్రమల కాలం లేదండి, కానీ 1000 ఏళ్ల ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం స్వాస్థ్యాన్ని ఎంత స్వాధీనం చేసుకుంటే 1000 ఏళ్ల ప్రభుత్వంలో అన్ని పట్టణాలు మనకి ఇస్తాడు ప్రభు. ఇట్టి నిరీక్షణతో ప్రభుని స్తుతిస్తూ జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ కృపలో బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం ద్వారా దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా తన దాసుని వాడుకొని అందించిన వర్తమానం వాడి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క కోపం అనగా వారు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా అయితే వారు నిర్లక్ష్యాన్ని బట్టి వారు ఏ విధంగా తగ్గిపోతూ వచ్చారో క్రమక్రమంగా వారు మేరలు ఏ విధంగా తగ్గిపోతూ వస్తున్నాయో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ గ్రంథంలో మనకి ఇశ్రాయేల్ రాజుల గురించి, యూదుల రాజుల గురించి, ప్రవక్తల గురించి రాసినటువంటి యొక్క గ్రంథంలో సిరియా రాజుల గురించి కూడా రాసినట్టుగా మనకి నేర్పిస్తూ ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే దేవుని కోపం వలన, వారి భక్తిహీనతను బట్టి దేవుని కోపం వారి మీద ఉండడం వలన సిరియా రాజులకు అప్పగించినప్పుడు వారిని ఏ విధంగా అయితే దొల్లగొట్టి ధూళిలాగా ఏ విధంగా చేయబడ్డారో, వారి క్రమక్రమంగా వారు ఏ విధంగా తగ్గిపోతూ వచ్చారో, వారి మేరలు ఏ విధంగా తగ్గిపోతూ వచ్చాయో, అలాగే మనకు కూడా దేవుడు అప్పగించినటువంటి పని విషయంలో మన పరిచర్య దినదినం వృద్ధి చెందుతుందా, లేకపోతే అది ప్రతిరోజు కూడా తగ్గిపోతుందా, మనం కూడా పరిశీలన చేసుకోవాలని. ఎందుకంటే మనం ఏర్పాటు తెలిసిందని, సత్యం తెలిసిందని, మన దగ్గర సత్యం ఉందని కానీ అది చేస్తే ప్రతిదినం దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్యం, ఆ ఏర్పాటు నుంచి బయలుపరచబడే మర్మం లేకపోతే స్వభావ సిద్ధంగా లోకం అనిపించవలసినటువంటి దేవుని యొక్క ఉగ్రత ఈ రోజున విశ్వాసి కూడా దేవుని యొక్క అనుదిన వాక్యం రాకపోతే ఆ యొక్క ఉగ్రతని మరి విశ్వాసి కూడా అనుభవిస్తాడు అన్న విషయాన్ని నిన్న దినాన్ని కోరుమాడు సందేశంలో చాలా వివరంగా, కోరుమాడులో నూతనంగా ప్రారంభించబడినటువంటి బైబిల్ స్టడీలో చాలా స్పష్టంగా దేవుని దాసులను వాడుకొని చాలా క్లియర్ మెసేజ్ వచ్చింది. ఎవరన్నా వినకపోతే కనుక వినండి. ఎందుకంటే ఈ ఒక్క వర్తమానం అవ్వాలంటే రాత్రి వర్తమానం అర్థం అవ్వాలంటే రాత్రి వర్తమానం వింటే కనుక ఇంకా స్పష్టంగా మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మన ఎవరం కూడా సత్యం తెలిసిందని అతిశయించకుండా మన దగ్గర
ఈ ఏర్పాటు ఉందని మనం అతిశయించకుండా ప్రతిదినం దేవుడిచ్చే వర్తమానం పొందుకొని జీవించాలి అన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనందరికీ నేర్పించాడు. కాబట్టి విన్నటువంటి సంగతులు ఆడియో పంపించబడుతుంది. మరొకసారి విని మేలు పొందాలని తెలియజేస్తున్నాం. ఇంజన్ల పరిచయం చేస్తున్న దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకును ముగింపు చేసుకుందాం. ఆయా విధాలుగా ఈ పరిచయాలు సహకరించిన ప్రియులకు, ఇప్పటి వరకు వర్తమానమైన ప్రియులకు, అలాగే శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం 8 గంటలకి భీమవరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. మరొకసారి నాయన మీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి ఈ ఉదయకాలం నాయన శ్రేష్టమైన పదార్థం చేత మమ్మలను మీరు తృప్తిపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయంలోని ప్రభువా, మీరు నాతో మా అందరితో మాట్లాడారు, ఆదరణ ఇచ్చారు, నెమ్మదినిచ్చారు, హెచ్చరికను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మీరు నిరంతరము నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో ప్రభువా, ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, యూదుల రాజులు ఉన్నారు, అలాగే సిరియా రాజులు కూడా నాయన బెన్హదదు మాకు కనబడుతున్నారు. ఇశ్రాయేల్ నాయన వారు ఎట్టి విధంగా వారు భక్తిహీనతలోనికి వెళ్ళినప్పుడు యెరోబోము నాయన ఎటువంటి పాపమునైతే చేశాడో అదే పాపాన్ని నాయన వారు ముందుకు కొనసాగించినప్పుడు వారి సిరియా రాజుకి నాయన మీరు అప్పగించారని, ఆ సిరియా రాజుల చేత నాయన వారు ధూళివలే దొలగొట్టబడ్డారని, 10,000 మంది మాత్రమే శేషం మిగిలారని. అయ్యా ప్రభా, ఇది రాబోవు కోపము కాదు, ఇది ప్రస్తుత కోపం అనే విషయాన్ని మీరు తెలియచేస్తూ ఈరోజు తండ్రి చాలా మంది నాయన ఈ ప్రస్తుత కోపాన్ని తప్పించుకోలేని వారుగా ఉన్నారని ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు ప్రభువా. ఎప్పుడైతే నాయన జీవం అనేది ప్రభువా అది గ్రాంటెడ్ కాదు, అది ప్రామిస్ అని, ఈ జీవమును గూర్చిన వాగ్దానాన్ని మేము ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు నాయన ఈ ప్రస్తుత కోపాన్ని మేము అనుభవిస్తామన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ఇంతవరకు నాయన వేరొక రకమైన ఆలోచన కలిగి మేము విశ్వాసులం కనుక మా మీద కోపమే లేదు అని అనుకుంటూ నాయన మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈరోజు నాయన ఒక నూతనమైన ఆలోచనతో ఒక నూతనమైన తలంపునిచ్చి మాలో ఇంకా నాయన ఆసక్తి, నిరీక్షణ, ఓర్పు, సహనాన్ని పెంచుటకు నాయన మీరు అనుగ్రహించిన ఉదయకాలపు సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరింతగా మీరు విసర్జించేవాడు కాదు అయ్యా, నువ్వు విడిచిపెట్టువాడువే కానీ విసర్జించేవాడు కాదని ఇజ్రాయెల్ ప్రజలను నాయన నువ్వు నాయన వారిని విసర్జించలేదు కానీ వారిని విడిచిపెట్టావు. కానీ వారు మారు మనసు పొందుటకు నాయన దానియేలు కాలంలో వారికి అవకాశం ఇవ్వబడినప్పటికీ కూడా 70 సంవత్సరాల కాలమైతే అయ్యింది కానీ వారు మారు మనసు పొందలేదు. అయ్యా నాయన పునరుద్ధాన సమయమందు 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు మరలా మారు మనసు పొందుతారు, విశ్వాస నిబంధనలోనికి వస్తారన్న విషయాన్ని మీరు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఎవ్వరం కూడా నాయన దేవుని కోపాన్ని అనుభవించే వారము కాకుండా నిరంతరం నాయన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మీరు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా అయ్యా నాయన ఆత్మ అనే వాగ్దానం ద్వారా జీవం అనే వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటూ ప్రతిదినం తండ్రి నమ్మకస్తులుగా నీ పరిచర్యలు ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన తండ్రి నాకు సత్యం తెలిసిందని అనుకుంటున్నారు కానీ వారు జీవవాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఏర్పాటైతే ఎరగమనుకుంటున్నారు కానీ నాయన వారు మర్మాన్ని నాయన నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. అటు వారుగా మేము లేకుండా మా ముందు నాయన తొలగిపోయిన వారిని చూస్తూ కనీసం విశేష జాగ్రత్త కలిగి ఉండే కృపను నాయన మా ప్రియులందరికీ మీరు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నాయన ఈ యొక్క అధ్యాయంలో దేవుని కోపం అలాగే దైవజనం యొక్క కోపం గురించి మీరు మాట్లాడారు. అవును తండ్రి నాయన, మేము దేవునితో జతపని వారమని, మీరు ఏ విషయంలో కోపం పడుతున్నారో ఖచ్చితంగా ఆ విషయంలో మేము కోపం కలిగి ఉంటామని, మోసే కోపం అది మీ కోపమే కానీ మోసే సొంత కోపం కాదని, అలాగే తండ్రి ఓనేసిము కోపం మీ కోపమే కానీ, అంటే తండ్రి మీరు ఏ విషయాల్లో వారవలేకున్నారో ఆ విషయంలో మేము వారవలేక ఉంటాం. ఏ విషయాలు మీరు కోపం పడుతున్నారో ఆ విషయాలు మేము కోపం ప్రతి విషయంలో నాయన నీ నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులు బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. అప్పుడే మేము జతపని వారుగా ముందుకు కొనసాగుతామన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు ప్రభా. ఏ విషయంలో అయితే నాయన మేము నిర్లక్ష్యంగా ఉంటున్నామో
ఆ విషయాన్ని తండ్రి, ఆ నిర్లక్ష్యాన్ని సంపూర్ణంగా నాయన మీరు దూరపరిచి నీ వాక్కు పట్ల, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ముందుకు నడిచి ప్రతి దినము వాక్కును పొందుకొని జీవించే కృప మాకు మీరు అనుగ్రహిస్తున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు నాయన. సేవకుల ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన ప్రతిసారి నాయన మీ సేవకులకు మీరు అందిస్తున్న వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న మా ప్రియ సేవకులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా మీరు నూతనమైన సేవకులను మీరు లేపబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. పరిచర్యను మరింతగా మీరు విస్తరించబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు జరిగించిన కార్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలండి. ఆమేన్. ముగింపు చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కొడుకు ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.